కాబట్టి ఆ విషయం ఎరిగిన రాజకీయ నాయకుడు శ్రీధర్ బాబు. ఇక్కడ అందరు పేదరికంలోనే మగ్గాలే, ఈ మంత్రిని మారుమూల ప్రాంతంగానే ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు శ్రీధర్ బాబు. కాబట్టే ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేనన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సింగరేణి ఉంది, ఎన్టీపీసీ ఉంది, ఎఫ్సిఐ ఉంది, బసంతనగర్ ఉంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ కిలా వరంగల్, కిలా రామగిరి కోట కిల్లా ఉంది. ఇక్కడ లేని విధంగా, ప్రపంచంలో దాదాపుగా లేని విధంగా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం ఉంది, ఆదివరహ టెంపుల్ ఉంది. ఇక్కడ దేవస్థాన అభివృద్ధి చేయొచ్చు. అలాగే ఎండోమెంట్ అభివృద్ధితో పాటుగా ఇక్కడ పర్యాటక శాఖను, దాంతో పాటుగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాల్సిన నీరు గోదావరి నది మన దగ్గరనే ఉండే పోతుంది. మళ్ళీ ఇక్కడే స్టోరేజ్ కోసం 3 బ్యారేజీలు కాళేశ్వరం నిర్మాణం కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ నీటికి కానీ మానవ వనరులకు కానీ ఎటువంటి డోకా లేదు. కానీ లేనిదల్లా మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ ప్రాంత ప్రజలు ఈ దౌర్భాగ్య పరిస్థితులు అనుభవించడానికి కారణం అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ అన్నదమ్ములకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ 40 సంవత్సరాలు మన తండ్రి వాళ్ళ తండ్రితో తిరిగి ఆర్థికంగా నష్టపోయిండు. మనం శ్రీధర్ బాబు కోసం తిరిగి నష్టపోతున్నాం. కానీ రేపటి భవిష్యత్తులో బతికించుకుందాం. పార్టీలతో అతీతంగా ఇక్కడ కనీసం ఒక 2-3 ఇక్కడ పరిశ్రమలు కొనసాగితే మనకు ఎక్కడైతే ఉపాధి దొరికితే మన పిల్లలు భవిష్యత్తులో మంచి చదువులు చదువుకొని విదేశాలకు పోయి మన కుటుంబాలు బాగుపడతాయి. ఆ ఆలోచన చేయండి. ఆ ఆలోచన